హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. తమిళనాడులో ఎలక్షన్స్ హోరు చాలా ఎక్కువగానే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు 3 ప్రధాన పార్టీలు అక్కడ ఎలక్షన్స్లో నిలబడి వాళ్ళ బలాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు 23వ తారీఖు ఫైనల్ ఎలక్షన్స్ అయితే మనకి జరగబోతున్నాయి. ముఖ్యంగా దీంట్లో తెలుగు వారి పాత్ర చాలా ఎక్కువగానే ఉంది. తెలుగు వాళ్ళు ఎటువైపు ఏ పార్టీ వైపు ఉండేటువంటి అవకాశం ఉంది అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే. నమస్తే హరీష్. తమిళనాడులో చాలా హోరాహోరీగా జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారాలు చూస్తున్నాం. ఒక పార్టీ ఈవెన్ బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమి ఒక పక్క, ఇంకొక పక్క ఇండియా కూటమి లాంటి డిఎంకే పార్టీ ఒక పక్క. ఎలా ఉండబోతుందన్న మధ్యలో విజయ్ ఉన్నారు. వీళ్ళ మధ్యలో తెలుగు వాళ్ళ పాత్ర చాలా ఎక్కువగా ఉండబోతుంది. పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అవును. అయితే ఇక్కడ తమిళనాడులో మనం ఆశ్చర్యపోయే స్థాయిలో తెలుగు వాళ్ళు ఉన్నారు. దాదాపుగా ఒక 5.6 కోట్ల ఓటర్లు ఉంటే అందులో 1.4 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అంటే 1,40,00,000 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. సో అంతమంది తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారు. నాగర్కోయిల్, తూత్తుకుడి ఆ ఏరియా అంటే సౌత్ తమిళనాడు తప్ప మీరు మిగతా ప్రాంతాల్లో ప్రతి ముగ్గురులో ఒకళ్ళు తెలుగు వాళ్ళు ఉంటారు. అంటే 33% తెలుగు వాళ్ళు ఉంటారు. సౌత్ తమిళనాడు మినహాయిస్తే చెప్తున్నాం. అంత ప్రబలమైన శక్తిగా తెలుగు వాళ్ళు ఉన్నారు. సో అందుకే తమిళనాడు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు వెళ్ళి. సో తెలుగు వాళ్ళను ఆకర్షించడం కోసం అన్నాడీఎంకే తెలుగు వ్యక్తి అయిన చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ప్రవేశపెట్టింది బీజేపీ అన్నాడీఎంకే. సో అన్నాడీఎంకే బీజేపీ కూటమి దాదాపు 17 మందికి తెలుగు వాళ్లకు సీట్లు ఇచ్చింది ఆయా ప్రాంతాల్లో. అంటే 17 నియోజకవర్గాలు తెలుగు వాళ్ళకి ఇచ్చింది. అదే సమయంలో డిఎంకే కూటమి 22 మంది తెలుగు వాళ్ళకి ఇచ్చింది. అంటే తెలుగు వాళ్ళ పర్సంటేజ్ ఏ స్థాయిలో ఉంటే ఇస్తారు చూడండి. 22 మందికి సీట్లు ఇచ్చారంటే ఒక 25 సీట్లలో తెలుగు మొత్తం దాదాపుగా 33% అంటే మీరు ఒక రకంగా చెప్పాలంటే తీర్పుని ప్రభావితం చేయగలుగుతారు. వీళ్ళందరూ ఒక మాట మీద ఉంటే తీర్పు అటుది ఇటు అయిపోతుంది. కింగ్ మేకర్లు కాగలుగుతారు తెలుగు వాళ్ళు. కానీ దురదృష్టం ఏంటంటే అందరూ ఏకతాటి మీద అయితే ఉండరు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా సార్ తెలుగు వాళ్ళు అంత ఉంటే మంది మద్రాస్ స్టేట్ కాబట్టి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అనేక మంది. చిత్తూరు వాళ్ళు అంటే పక్కనే తమిళనాడు కాబట్టి వెళతారు. నెల్లూరు వాళ్ళు అంటే పక్కనే తమిళనాడు కాబట్టి వెళతారు వ్యాపార నిమిత్తం. కానీ వ్యాపార నిమిత్తం ఇతరత్ర అంశాల నిమిత్తం తమిళనాడుకి వెళ్ళి సెటిల్ అయిపోయి ఎప్పుడో స్వతంత్రానికి పూర్వం నుంచి తమిళనాడుకి వెళ్ళి సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ తెలుగు మూలాలు ఉన్నాయి. కానీ వాళ్ళు తమిళ సంస్కృతి సంప్రదాయంతో కలగలిసిపోయి ఉంటారు. సో అలాంటి ఫ్యామిలీలు చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో నేను కుప్పం వెళ్ళాను. కుప్పం వెళ్ళిన తర్వాత కుప్పం నుంచి పక్కనే కృష్ణగిరి జిల్లా అని ఉంటుంది. కృష్ణగిరి జిల్లాకి వెళ్ళాం. తమిళనాడు బోర్డర్ దాటి కృష్ణగిరి జిల్లాకి వెళ్ళాం. కృష్ణగిరి జిల్లాకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా పెద్ద వస్త్ర వ్యాపారులు ఉంటారు. అక్కడ విపరీతంగా చాలా తక్కువ కాస్ట్కి అక్కడ బట్టలు దొరుకుతాయి. మనం చీరాలంటాం కదా, అట్లా చాలా తక్కువ కాస్ట్కి బట్టలు దొరుకుతాయి. అక్కడికి వెళ్ళి మేము చాలా హోల్సేల్ షాపులు ఇవన్నీ కూడా. దాదాపు ఇక్కడ మీకు ఒక 4,000 జెర్కిన్ లాంటివి ఒక 4,000 ఉంటాయంటే అక్కడ 2,500 దొరుకుతాయి. సో అంత తక్కువకు ఉంటాయి కదా అని చెప్పి సరదాగా వెళ్ళినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ. ఆయనతో కూర్చొని కాసేపు, మనకు జర్నలిస్ట్ కదా, మనం ఇంటర్వ్యూ చేసాం కాసేపు. ఆయన అన్నారు మాది విజయనగరం అండి అన్నారు. ఎక్కడ విజయనగరము, ఎక్కడ కృష్ణగిరి, ఏంటిది అంటే మా వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఇక్కడికి వలస వచ్చామండి. వలస వచ్చి వస్త్ర వ్యాపారంలో స్థిరపడిపోయాము. చాలామంది వ్యాపారస్తులు ఇక్కడంతా కూడా కృష్ణగిరి జిల్లాలో ఉండే అత్యధిక వ్యాపారస్తులు తెలుగు వాళ్ళే ఉన్నారండి. మేము తెలుగులో మాట్లాడుకోవడం చూసి మాతో తెలుగులో మాట్లాడాడు కానీ ఆయన మొత్తం తమిళ్లోనే మాట్లాడుతున్నాడు అందరితోటి. బయట కనిపించరు. మన తమిళోళ్ళే అనుకుంటాం మనం. కానీ మనం మాట్లాడితే మేము తెలుగు వాళ్ళమేనండి అని చెప్పేసి ఆయన ప్రస్తావించారు. ఎక్కడి నుంచి అంటే విజయనగరం నుంచి. ఇందాక మీకు అదే చెప్పారు. ఏ నెల్లూరు నుంచో లేకపోతే చిత్తూరు నుంచో వెళ్ళుంటే అది వేరే విషయం. కానీ మీకు ఎక్కడ విజయనగరము అంటే వ్యాపార నిమిత్తం, ఆ రోజుల్లో వ్యాపార నిమిత్తము ఇక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి మీరు చిత్తూరు వరకు ఇటువైపు ఎక్కడ తీసుకున్నా వీళ్ళందరూ వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. మద్రాసు ప్రెసిడెన్సీలో భాగం స్వతంత్రం రాకముందు. సో ఆ ప్రెసిడెన్సీలో భాగం అంటే మద్రాసు క్యాపిటల్ కాబట్టి వాళ్ళు కూడా తెలుగు అంతే.
సంబంధించి ఈవెన్ పెరియారు తెలుగు మూలాలు ఉన్న వ్యక్తే, ఇవాళ డిఎంకే వాళ్ళ స్టాలిన్ వీళ్ళందరూ వీళ్ళ కుటుంబాలు తెలుగు మూలాలు ఉన్న వ్యక్తులే. సో ఒక రకంగా చెప్పాలంటే మద్రాస్ ప్రెసిడెన్సీ భాగంగా ఉండేవాళ్ళు కాబట్టి అటు కర్ణాటక కూడా జయలలిత ఏమో కన్నడిగా, రజనీకాంత్ ఏమో మహారాష్ట్ర వ్యక్తి, సో మరాఠీ వ్యక్తి. ఈ రకంగా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత తమిళ మూలాలతో కలగలిపి తమిళ పర్సన్స్ అయిపోయినారు వాళ్ళంతా. అట్లా తెలుగు వాళ్ళు చాలామంది అక్కడ స్థిరపడిపోయి ఆ సంస్కృతిలో భాగం అయిపోయి ఆ తమిళ వాళ్ళనే పెళ్ళిళ్ళు చేసుకుంటూ చాలా వరకు, అంటే అఫ్ కోర్స్ నేను అడిగాను మీరు పెళ్ళిళ్ళు ఎవరిని చేసుకుంటారండి, ఇట్లా స్థిరపడిన వాళ్ళనే పెళ్లి చేసుకుంటామండి. ఇక్కడ తెలుగు వాళ్ళే వచ్చి అక్కడ స్థిరపడతారు కదా, అక్కడ కమ్యూనిటీ ఒకటి ఉంటుంది, ఆ కమ్యూనిటీలోనే పెళ్లి చేసుకుంటామండి. మళ్ళీ మేము మళ్ళీ వెనక్కి వెళ్తారా ఇటువైపు ఏపీ వైపు మన ఇక్కడ ఉండేటువంటి క్యాస్టుల వాళ్ళు ఉంటారు, అక్కడ కూడా ఉంటారు, అక్కడ కూడా క్యాస్టులు ఉంటాయి, అక్కడ కూడా సంఘాలు ఉంటాయి, అక్కడ కూడా పెళ్ళిళ్ళకి తెలుగు మూలాలు ఉన్న వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవడం ఉంటుంది. సో ఆ రకంగా ఉంటుంది. సో అట్లా చాలామంది ఉన్నారు హరీష్. అందుకే 1,40,00,000 మంది ఉన్నారంటే ఎంత ఆశ్చర్యం చూడండి. అయితే వాళ్ళు ఎవరు కోటేస్తారు వాళ్ళందరూ అంటే ఇక్కడ వాళ్ళు తమిళ కల్చర్తో కలిసిపోయారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎవరు కోటేస్తారంటే తెలుగు అభ్యర్థి ఉన్నాడు అనుకోండి, ఆ తెలుగు అభ్యర్థికి ఓటేస్తారు ఫస్ట్ ప్రయారిటీ. మన తెలుగు నిలబడ్డాడు, ఏ పార్టీలో మన తెలుగు నిలబడ్డాడు, అందుకే 17 మందిని వాళ్ళు 22 మందిని వీళ్ళు నిలబెట్టారు. తెలుగు నిలబడ్డాడు అని తెలుగు వాళ్ళకి ఓటేస్తారు. రెండో ప్రయారిటీ సంక్షేమ పథకాలకి వేస్తారు. మూడో ప్రయారిటీ వాళ్ళకి ఎప్పటి నుంచో వాళ్ళు దాదాపు ఒక 60 ఏళ్ళ పై నుంచి ఉన్నారు కదా, వాళ్ళకు కూడా అక్కడ అభిమానులు ఒక పార్టీల వైపు అట్లా అభిమానం ఉంటుంది కదా, స్థిరంగా ఉండే అభిమానుల వైపు వేస్తారు. ఒక వ్యక్తికో లేకపోతే ఒక పార్టీకో గంపగుత్తగా వేసేస్తారనేది లేదు అక్కడ. సో అక్కడ కూడా వీళ్ళు 1,40,00,000 మంది అటు ఇటు స్ప్రెడ్ అయిపోయి ఉంటారు. కొంతమంది ఇప్పుడు కొత్తగా వచ్చిన యూత్ అంతా కూడా టీవీకే విజయ్కి వేయచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళారు, పవన్ కళ్యాణ్ వెళ్ళి మాట్లాడుంటే గనక కొంత యూత్ ప్రభావితం అయ్యేవాళ్ళే. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని పూర్తి స్థాయిలో ఎందుకు యూటిలైజ్ చేసుకోలేదు నాకు తెలియదు. ఆయన హెల్త్ కండిషన్స్ దీనివల్ల యూటిలైజ్ చేసుకోలేదేమో, కానీ వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళుంటే చాలా ప్రభావం చూపించేవారు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రభావం ఎక్కువ చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళు తెలుగు మాట్లాడుకుంటారు కాబట్టి మీకు తెలుగు సినిమాలు చూస్తారు, తెలుగు హీరోలను ఇష్టపడతారు. సో ఆ రకంగా తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తే గనక ఖచ్చితంగా ఎంతో కొంత యూత్ను ప్రభావితం చేయగలుగుతారు. సో ఆ ప్రయత్నం పెద్దగా చేసినట్టుగా నాకు కనపడలేదు. ఈవెన్ దో తెలుగు వాళ్ళు గంపకొత్తగా ఒక పార్టీకి వేస్తారని మనం చెప్పలేం, కానీ స్ప్రెడ్ అయ్యి రకరకాలుగా వాళ్ళ స్థానిక అవసరాలు, స్థానిక పరిస్థితులు, సంక్షేమ పథకాలు, పార్టీల పట్ల ఉండే వ్యతిరేకత, అధికార పార్టీ మీద ఉండే వ్యతిరేకత, ఇవన్నీ కూడా ప్రభావం చూపుతాయి. సో గంపగుత్తగా ఒకళ్ళకి వేస్తారని అయితే మనం చెప్పుకోలేము. ఎందుకంటే ఒకే చోట అందరూ తెలుగు వాళ్ళు అంటే అంత శాసించే స్థాయిలో ఎమ్మెల్యేకి గెలిపించే స్థాయిలో కొంతమంది లేకపోయి ఉండొచ్చు, ఉంటారు, చాలా మంది ఉన్నారు. నేను సౌత్ తమిళనాడు తప్ప ఇక్కడ ఉన్నాను అనుకోండి, సపోజ్ 3 లక్షల ఓట్లు అనుకోండి, 3 లక్షల ఓట్లు 1,00,000 మంది తెలుగు వాళ్ళు ఉంటారుగా. కానీ తెలుగు వాళ్ళని ఇక్కడేం తెలుగు వాళ్ళకి అన్యాయం జరిగితే అప్పుడు వాళ్ళు 1,00,000 మంది ఎవరైతే వాళ్ళకి న్యాయం చేస్తారో వాళ్ళు వైపేస్తారు. ఆ సబ్జెక్ట్ లేదు కాబట్టి, ప్రస్తుతం తెలుగు వాళ్ళకి అన్యాయం చేస్తారనే సబ్జెక్ట్ లేదు కాబట్టి డెఫినెట్గా ఎవరు ఇప్పుడు కొంతమందికి ఉండొచ్చు, డిఎంకే కూడా మన కరుణానిధి గారు కూడా మన వైపు నుంచి వచ్చినోడే, తెలుగు మూలాలు ఉండేవాడే అన్న భావన కొంతమందికి ఉండొచ్చు. సో కాబట్టి దీంట్లో అట్లా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది, ఒకరికే ఓటేస్తారనే పరిస్థితి అయితే మన సర్వేలన్నీ కూడా ఇంత ప్రభావితం చూపేస్తారు, ఒకరికే ఓటేస్తారని చెప్పే పరిస్థితి. కానీ ఎప్పుడైనా గనక ఇలాంటివి వస్తే భాష పరంగా వాళ్ళని డిస్క్రిమినేషన్, వాళ్ళ మీద వివక్ష చూపే పరిస్థితి వస్తే కనుక అప్పుడు ప్రభావం చూపిస్తారు. డెఫినెట్గా ఆ పని చేయదు తమిళనాడులో, ఏ పార్టీ చేయదు ఆ పని. ఎందుకు చేయదంటే 3 లక్షల ఓట్ల 1,00,000 ఓట్లు వాళ్ళు ఉంటే ఎట్లా పోగొట్టుకుంటారు. కాబట్టి అలాంటి పనులు చేయరు. కాబట్టి ఓట్లన్నీ కూడా ఆ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి తప్ప తెలుగు వాళ్ళ అనేసి ఆ రకంగా ప్రభావితం చూపే అవకాశం అయితే లేదు. రైట్, చూద్దామనండి. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దాదాపు శాసించే స్థాయిలోనే గవర్నమెంట్ చెప్పాలంటే వాళ్ళ ఏ వైపు ఉంటే ఆ వైపు గెలిపించేంత స్థాయిలో ఉన్నారు. ఈసారి ఎటు ఉంటారు ఏంటనేది